కరికాల చోళుడు ధారావాహిక 12వ భాగం. రచన ఎంకే కుమార్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు. మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు. రాజద్రోహం చేసిన అమర్త్యుడిని బంధిస్తాడు. గూఢచారి పరంజ్యోతి ద్వారా కొన్ని కుట్రల వివరాలు సేకరిస్తాడు. పాండ్యులతో చేయి కలిపిన నలయన్మార్ను బంధిస్తాడు. కరికాలుడి వ్యూహం వలన యుద్ధంలో చోళులు విజయం సాధిస్తారు. ఇక కరికాల చోళుడు ధారావాహిక 12వ భాగం వినండి. కథన రంగంలో మారుమూల నుంచి వదిలిన బాణంలా ఒక వార్త రాజధానిని కుదిపేసింది. చక్రవర్తి ఇలం చిట్చేని చోళుడు హఠాత్తుగా కన్నుమూశారు. రాజమహాద్వారం ముందు సామాన్య ప్రజానీకం గుంపులు గుంపులుగా చేరసాగింది. ఒక్కసారిగా నగరం నిశ్శబ్దంగా మారింది. సాధారణంగా ఈ ప్రాంతం వ్యాపారుల చర్చలతో, ప్రయాణికుల గొడవలతో నిండిపోయి ఉండేది. కానీ ఆ రోజు ఒక్కోసారి రాజభవనం గోడల నుంచి వచ్చే నిశ్శబ్ద గాలి కూడా ఏదో తెలియని సందేశాన్ని మోసుకు వస్తున్నట్లు అనిపించింది. పచ్చని తోరణాలతో అలంకరించిన మహాద్వారం లోపల ఆవరణలో గంభీరమైన వాతావరణం నెలకొంది. రాజ కుటుంబ సభ్యులు, మంత్రివర్గం, సైన్యాధిపతులు, అగ్రగణ్యులంతా ఒకచోట చేరారు. చోళ రాజ్యాన్ని దశాబ్దాలుగా పరిపాలించిన మహారాజు ఇక లేడనే వాస్తవాన్ని ఎవరూ పూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. ఇది సహజ మృతి కాదా? ఎవరి కుట్రలోనైనా బలయ్యాడా అన్న అనుమానాలు గాలిలో తేలాడుతున్నాయి. నదీ సంఘ నాయకులు, అగ్రశ్రేణి భటులు, ప్రధానామాత్యులు అంతఃపురంలో గూడుపెట్టిన వాస్తవాన్ని బయటకు చెప్పాలా లేక ప్రజలకు ఇంకా దాచిపెట్టాలా అని అంతర్మథనంలో పడ్డారు. ఈ మరణం వెనుక ఉన్నది యావత్ రాజ్యం మీద విరుచుకుపడే విపత్త. ఇది శత్రువుల కుట్ర లేక అంతఃపురంలోనే ఎవరి చేతి వాటమా? ప్రశ్నలు అల్లుకున్నాయి. సమాధానం కోసం సమయం వేచి చూస్తోంది. కరికాల చోళుడి తొలి అడుగు ఏంటి? మహామంత్రివర్యుడు ఆర్యన్ రహస్యంగా కొన్ని సభలు నిర్వహించాడు. రాజ్యానికి కొత్త చక్రవర్తిని ప్రకటించేందుకు రాజ్యసభ గౌరవనీయులందరినీ ఆహ్వానించాడు. కానీ ఇది అంత తేలిక కాదు. ఎందుకంటే యువరాజ కరికాల చోళుడు ఇప్పటికీ రాజధానిలో లేడు. అతను ఒక నెల రోజుల క్రితం తన సేనతో దండయాత్రకు వెళ్ళాడు. ఈ సంక్షోభ సమయంలో అతను లేనందున కొందరు దీనిని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నించారు. ఇలం చిట్చేని చోళుడి మరణం సహజమా లేక అది శత్రువుల కుట్ర? మంత్రుల మధ్య ఈ అనుమానం మొదలైంది. రాజ్యంలో కోనార్, వెళ్లాళ్ళు, కళింగులు ఇలా పలు రాజ్యాల నుంచి ప్రతిబంధక శక్తులు తన సింహాసనాన్ని కుదిపేయాలని చూస్తున్నాయి. ముఖ్యంగా చోళుల విజయాలకు చిరకాలంగా విరోధిగా ఉన్న పాండ్యులు దీనిని అదనుగా తీసుకున్నారు. పాండ్య రాజుగారి దగ్గర నుండి గుప్తంగా పంపిన గూఢచారులు రాజ్యానికి లోపలే కుట్రలు నడిపిస్తున్నారు. వారి ప్రధాన లక్ష్యం కరికాలుడికి పట్టం కట్టకుండా మరో బలహీన పాత్రకు కిరీటం వేయడం. అందుకే కరికాలుడు గల్లంతయ్యాడు అనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంతఃపుర సభలో ఉద్రిక్తత. చోళ రాజధానిలో రాజ్యసభ గంభీరంగా మారింది. యువరాజు గల్లంతైన వార్త పటాకి వేడిమిలా వ్యాపించింది. రాజ్య కుటుంబంలోని పెద్దలు, సైన్యాధికారులు, మంత్రులు ఒక్కచోట చేరి చర్చ మొదలుపెట్టారు. యువరాజు గల్లంతయ్యాడు, ఇప్పుడు ఎవరు పరిపాలించాలి అని ప్రధానమంత్రి గంభీర స్వరంతో ప్రశ్నించారు. ఒక మంత్రి, రాజ్య సింహాసనం ఖాళీగా ఉండకూడదు, తాత్కాలికంగా ఓ పాలకుడిని ఎన్నుకోవాలి అన్నారు. మరో మంత్రి, కానీ అది ఎవరు? యువరాజు తిరిగి వస్తాడా లేదో ఎవరికీ తెలీదు. సైన్యాధికారి, యువరాజు మృతి చెందినట్లయితే తదుపరి వారసుడిని ప్రకటించాలి, లేకపోతే విద్రోహులు అవకాశాన్ని దోచుకుపోతారు. అంతఃపురంలోని ఓ పెద్ద నిదానంగా, ఇది తేడాకు దారితీస్తుంది. యువరాజు తిరిగి వస్తాడని ఎదురు చూడాలా లేకపోతే రాజ్యాన్ని మరో రాజుగారి చేతిలో పెట్టాలా?
సభలో నిశ్శబ్దం ఆవరించింది. ఒక్కోసారి గుసగుసలు, ఒక్కోసారి హోరాహోరీ వాదనలు వినిపించాయి. ఈ వ్యవహారానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఇంకా రాలేదు. యువరాజు కరికాల ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? రాజ్యాన్ని తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని చూసే కుట్రదారులు ఎవరు? సభలోని కరికాలని వర్గానికి ఒక్కటే ప్రశ్న మిగిలింది. చోళ రాజ్యం యువరాజు లేకుండా నిలుస్తుందా? సభలో ఓ హోరాహోరీ వాదన కొనసాగుతూ ఉండగా కరికాలని తల్లి తన గదిలో ఆందోళనతో మంచాన పట్టింది. భర్తను కోల్పోయిన వేదన ఆమెను కృంగదీసింది. తన కుమారుని భవిష్యత్తుపై ఉన్న భయంతో కూడా ఆమె కలత చెందింది. నా కుమారుడెక్కడా? అతను సజీవంగా ఉన్నాడా? ఆమె మనస్సులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. అంతలో మంత్రి మండలి నుండి ఒక రహస్య గూఢచారి రాణిని కలిసేందుకు అనుమతి కోరాడు. రాణి మహోదయ, నేను ఒక కీలకమైన వార్త తీసుకువచ్చాను. ఏమిటది? వెంటనే చెప్పు. యువరాజు జాడ ఇంకా తెలియలేదు. అతను జీవించే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో స్పష్టంగా తెలియడం లేదు. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం అతన్ని పట్టివేసి జైల్లో ఉంచారు. ఇంకా ఏదో కుట్ర నడుస్తోంది. రాణి గుండె జడిపించింది. ఎవరు ఈ కుట్రదారులు? నా కుమారుణ్ణి కాపాడడానికి ఏం చేయాలి? గూఢచారి: పాండ్యులు సైన్యాన్ని సమీకరిస్తున్నట్లు సమాచారం. అప్పుడు ఇది పక్కా కుట్ర. యువరాజు లేకుండా రాజ్యాన్ని గ్రహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా యువరాజుని మాయ చేసిన వారే చేస్తున్నారా? ప్రశ్నించిందామె. ఇంకా ఉంది. కరికాల చోళుడు ధారావాహిక 13వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.